ఈ సమావేశం ద్వారా ఒక నూతన ఉత్తేజం, అంకిత భావంతో పనిచేసే భావన, నిజాయితీగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం కూటమిలో మనం ఏ విధంగా కష్టపడి అందరం కలిసికట్టుగా రాష్ట్రానికి మేలు జరగాలనే తపనతోటి స్వార్థాలని పక్కన పెట్టుకుని పదవుల కోసం కాదు, ఇది మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేము ముందుకెళ్తున్నాము. అది మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు మా అందరికీ కూడా ఒక డైరెక్షన్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా బలంగా నిలబడ్డాము, ఇలాంటి అరాచక శక్తుల్ని ఎదుర్కొన్నాము, ఏ విధంగా వీళ్ళు విధ్వంసానికి పాల్పడి ప్రజలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల కోసం మేలు చేసే కార్యక్రమాలని వీళ్ళను క్షేత్రస్థాయిలో అడ్డుకుని దుష్ప్రచారం చేస్తున్నారో వాటిని తిప్పికొట్టే విధంగా అంతిమంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ మేము రూపొందించుకుని ఒక ఇంటెన్సివ్ మోడ్లో ఈ వారం నుంచి మేము క్యాంపెయిన్ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత అంకిత భావంతో సేవలు అందిస్తాం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా స్వార్థం లేని ప్రయాణం, ప్రజల కోసం ప్రయాణం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన యువతకు, మా జన సైనికులు, వీర మహిళలు ఏ విధంగా కష్టపడి ఆ రోజు ఈ కూటమి రావాలని కోరుకుని కష్టపడి పనిచేశారో ఆ లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక అద్భుతమైన కార్యాచరణ సిద్ధం చేశాం.